అందమైన డ్రాయింగ్ టీచర్ కి వలపు వల విసిరాడు ఓ మేనేజర్. తమిళనాడు తిరుచి జిల్లా బి మెట్టూరు సమీపంలోని సైదాపేటలో పళనివేల్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతని భార్య మోహనపాల్, వయసు 38 సంవత్సరాలు. ఈమె ఓ ప్రభుత్వ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తుంది. ఇక వీరికి 15 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు ఉన్నారు. వేల్కి పొలం ఉంది. పెద్ద భూస్వామి కావటంతో ఓ పక్క పొలం పనులు చూసుకుంటూ మరో పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తూ బిజీగా ఉండేవాడు. ఇక ఆ బిజీనే తన భార్య తప్పు చేసేందుకు అవకాశం ఇచ్చింది. అదెలాగంటే ఈ వేల్కు రాజా అనే ఓ ఫ్రెండ్ ఉన్నాడు. ఇతను ఉప్పలయ్యపురం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మేనేజర్ గా పనిచేసేవాడు. ఇక ఈ ఇద్దరు ఫ్రెండ్స్ నే కావటంతో అప్పుడప్పుడు రాజా ఈ వేల్ ఇంటికి వచ్చేవాడు. ఆ ప్రాసెస్ లోనే వేల్ భార్య మోహన ఈ రాజాకు పరిచయం అయింది. మొదట్లో ఇద్దరు హాయ్ బాయ్ టైప్ లోనే ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ వేల్ తన బిజినెస్ లలో పడి బిజీ అయిపోయాడో, ఇక అప్పటి నుండి తనకు కుదరని పనులను ఈ రాజాకు చెప్పి చేయించేవాడు. ఇక ఆ క్రమంలోనే అప్పుడప్పుడు తనింటికి వచ్చే రాజా కాస్త తరచుగా వచ్చే అవకాశం వచ్చింది. ఇక అలా వచ్చే క్రమంలోనే ఈ మోహనతో అతనికి చనువు పెరిగింది. అది ఎంతలా అంటే ఆమెను ఒక్కోసారి స్కూల్ నుండి ఇంటికి కూడా తెచ్చేవాడు. అయితే ఆ విషయం కొన్నాళ్టికి వేల్కి తెలిసింది. తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కారణం రాజా తన స్నేహితుడే అని అతన్ని గుడ్డిగా నమ్మేశాడు. కానీ ఆ ముసుగులోనే అతను తన కాపురానికి ఎసరు పెట్టాడని తెలుసుకోలేకపోయాడు. తెలిసేసరికి అంతా చేదాటిపోయింది. అయితే భర్త బిజీగా ఉంటూ తనని పట్టించుకోకపోవటం, మరో పక్క మోహన రాజాకు అలవాటు పడటంతో ఆమె భర్తతో గొడవ పడటం స్టార్ట్ చేసింది. అప్పటికే రాజా అంటే ప్రేమ ఎక్కువైపోవటంతో భర్త వేల్ తనని అస్సలు పట్టించుకోవట్లేదన్న ఆలోచనకు వెళ్లిపోయి అతనితో గొడవ పడేది. ఇక వేల్ కూడా భార్యలో వచ్చిన మార్పు చూసి ఆమెతో పోట్లాడేవాడు. దీంతో మోహన నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదని తన పిల్లలిద్దరిని తీసుకొని మరో ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ ఉంటుంది. ఇక అక్కడికే ప్రియుణ్ణి కూడా పిలిపించుకొని గడిపేది. అయితే భార్యాభర్తలిద్దరికి గొడవలయ్యి విడివిడిగా ఉంటున్నారని ఇరు కుటుంబాలకు తెలిసి ఇద్దరిని కలపాలని రాజీ ప్రయత్నాలు చేసి ఇద్దరిని కూర్చోబెట్టి 4 మంచి మాటలు చెప్పి ఇద్దరిని కలిపారు. దీంతో మళ్ళీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండటం మొదలుపెట్టారు. అయితే అప్పటికే రాజాకు బాగా దగ్గరైపోయిన మోహన అతని మోహంలో పడిపోయి అతన్ని వదులుకోలేకపోయింది. మరో పక్క రాజా కూడా సేమ్ మోహన మోహన అంటూ మోహన రాగం పాడాడు. దీంతో ఇద్దరు మళ్ళీ కలవటం మొదలుపెట్టారు. అది కూడా మోహన ఇంట్లోనే. మోహన స్కూల్ కని వెళ్లి పర్మిషన్ తీసుకొని మరి ఇంటికి వచ్చేది. రాజా కూడా వర్క్ ఆపుకొని బెడ్ వర్క్ కోసం శ్రమించేవాడు. అయితే వీరిద్దరి ఎఫైర్ అప్పటికి కూడా భర్త వేల్కి తెలీదు. కానీ అనుకోకుండా ఓ రోజు తెలిసిపోయింది. భర్త బిజినెస్ పని మీద ఊరెళ్తున్నానని చెప్పటంతో మోహన ఆ రోజు ప్రియుణ్ణి ఇంటికి రమ్మని అతనితో గడుపుతూ ఉండగా వేల్కి ఆ రోజు వెళ్లాల్సిన ప్రోగ్రాం క్యాన్సిల్ అవటంతో ఊరెళ్లకుండా ఇంటికి వచ్చాడు. ఇక అప్పుడే 2 నగ్న శరీరాలు అతని కళ్ల ముందు మెదిలాయి. అందులో ఒకటి తన భార్య, మరొకరు తన ఫ్రెండ్ రాజా అని తెలిసి షాక్ అయిపోయాడు. ఇన్నాళ్ళు స్నేహం పేరుతో తన ఇంటికి వస్తుంటే స్నేహం అంటే నువ్వు ప్రాణం ఇచ్చేవాడివని పొరపడ్డా అంటూ రాజాని కొట్టాడు. ఇక అక్కడే ఉన్న మోహన అది చూడలేకపోయింది. అందుకే నా రాజాన కొడతావా అని భర్తను కొట్టకుండా ఆపింది. భార్య తన ప్రియుణ్ణి కొట్టనివ్వకుండా అడ్డం పడటంతో వేల్ ఇంకా రెచ్చిపోయి చిచ్చి నువ్వసలు ఆడదానివేనా అంటూ ఆమెను బాగా కొట్టాడు. ఇక ఇద్దరూ మళ్ళీ కలిస్తే నాలో ఉన్న హంతకుణ్ణి చూస్తారని బెదిరించి రాజాని ఇంట్లో నుండి గెంటేశాడు. ఇక అదంతా తన కళ్ళతో చూస్తున్న మోహన కోపంతో ఊగిపోయింది. తన ప్రియుణ్ణి భర్త టచ్ చేసినందుకు, తన బంధాన్ని వ్యతిరేకించి అడ్డుపడుతున్నందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది. అందుకే స్కూల్ కని చెప్పి ఓ రోజు ప్రియుడు ఆఫీస్ కి వెళ్లిపోయింది. నా భర్తను ఇలాగే వదిలేస్తే మనిద్దరిని కలవనివ్వడు. అసలు ఆ రోజు నా భర్త నీ మీద చేయి చేసుకోవటం నేను ఇప్పటికీ భరించలేకపోతున్నా. మనిద్దరిని కలవనివ్వకుండా చేస్తానని చెప్పిన విషయాలేవి నేను మర్చిపోలేదు. అందుకే వీటన్నింటికి సమాధానంగా మనిద్దరం నా భర్తను చంపేద్దామంది. ఇక అప్పటికే అవమాన భారంతో ఉన్న రాజా కూడా తన ప్రియురాలని శాశ్వతంగా తన సొంతం చేసుకోవాలన్న దురుద్దేశంతో హత్యకు ఒప్పుకున్నాడు. అయితే తామిద్దరం డైరెక్ట్ గా హత్య చేస్తే దొరికిపోతే ఇద్దరం కలిసి బ్రతకలేం కదా అనుకున్నారు. అందుకే కిరాయి రౌడీలను ఏర్పాటు చేసుకుని వాళ్లతో వేల్ని చంపించాలి అనుకున్నారు. ఇక అంత డిస్కస్ చేశాక ఇద్దరు అలసిపోయి రిలాక్స్ అవ్వాలని ఆ ఆఫీస్ టేబుల్ మీదనే రొమాన్స్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు నువ్వు వెళ్ళు, నేను ఓ 4 కుర్రాళ్ళని చూసి అప్పుడు నీకు ఫోన్ చేస్తా. ఆ తర్వాత ఇద్దరం వాళ్లతో కలిసి నీ భర్త హత్యకు డీల్ మాట్లాడుకుందాం అన్నాడు. సరే అన్న మోహన ఇంటికి వెళ్లిపోయింది. ఇక ఇది జరిగిన ఓ 2 రోజుల తర్వాత ప్రియుడు మళ్ళీ ఆమెకు ఫోన్ చేశాడు. వెంటనే తన ఆఫీస్ దగ్గరకు రమ్మనటంతో భర్తను చంపేందుకు మనుషులను రెడీ చేసి ఉంటాడు నా రాజా అని ముందే ఊహించి ఆరాటంగా అతని ఆఫీస్కి వెళ్ళింది. సరాసరి అతని గదిలోకి వెళ్లిపోయి ఏంటి హత్య చేయడానికి మనుషులు దొరికారా అంటూ అక్కడే ఉన్న ఓ 4గురిని చూస్తూ అంది. అవును వాళ్ళు వీళ్లే అంటూ ఆ 4గురిని ప్రియురాలికి చూపించి వాళ్లకు ఆమెను పరిచయం చేశాడు. ఇక వాళ్లను చూడగానే తన పర్స్ తీసి తన భర్త ఫోటోను తీసి వాళ్లకు చూపించింది.
ఇతన్నే మీరు చంపాల్సింది అని చూపించి ఇతను నా భర్త, ఇతన్ని చంపాలంటే మీకు ఎంత డబ్బు కావాలని అడిగింది. 1,50,000 ఇస్తే పని ముగించేస్తామనటంతో అక్కడే ఉన్న ప్రియుడు మీరిక్కడే ఉండండి, డబ్బు డ్రా చేసుకుని వస్తా అని ఓ గంట తర్వాత డబ్బుతో అక్కడికి వచ్చాడు. వచ్చాక ఆ డబ్బుని టేబుల్ మీద పెట్టి ఇది నా ప్రియురాలి అందానికి ఆమె భర్త హత్యకు కట్టిన లెక్క అంటూ ఆ డబ్బుని వాళ్ళకిచ్చాడు. ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు ఇక పనైపోతుందని చెప్పి వెళ్ళిపోయారు. ప్లాన్ రెడీ చేసి చెప్పమనటంతో ఫిబ్రవరి 19న తన భర్త తాపట్టే సమీపంలోని తురయ్యార్ రోడ్డులోని తవరంపట్టికి వెళ్తున్నాడని మోహన వాళ్లకు ఫోన్ చేసి చెప్పటంతో ఆ రౌడీలు అక్కడికి వెళ్లి కారుతో బండిపై వస్తున్న వేల్ని గుద్ది చంపేసి శవాన్ని అక్కడే అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. 2 రోజులకి దుర్వాసన వచ్చి అక్కడి వారు శవాన్ని చూసి పోలీసులకు చెప్పటంతో పోలీసులు ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కి పంపి విషయాన్ని అతని భార్య మోహనకు చెప్పారు. ఇక అప్పటికే భర్త చావు ఎప్పుడెప్పుడు తన చెవులతో వింటానా అని ఎదురు చూస్తున్న ఆమె పోలీసులు విషయం చెప్పగానే పరిగెత్తుకొని హాస్పిటల్ కి వెళ్లి భర్త శవంపై పడి ఆర్తనాదాలు చేసింది. భర్త శవాన్ని చూసి ఏడుస్తూ నా భర్తను ఎవరో చంపేసి ఉంటారంటూ తనకు తన భర్త మరణంపై అనుమానంగా ఉందని చెప్పి కేసు పెట్టింది. పైగా నా భర్త హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో వెంటనే విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అయితే పోలీసుల కంటే ముందే తనే తన భర్తది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పి కేసు పెట్టడం, పైగా వేల్ శరీరంపై యాక్సిడెంట్ అయిన గాయాలు పెద్దగా ఏమీ కనిపించకపోవడంతో పోలీసులకు ఈ మోహనపై డౌట్ వచ్చింది. అయితే అంతకన్నా ముందు వేల్ సన్నిహితులు ఎవరెవరా అని ఎంక్వైరీ చేయగా అప్పుడే వారికి ఈ వేల్ దగ్గర సన్నిహితుడు రాజా అని తెలిసి అతను మేనేజర్ గా పనిచేస్తున్నాడని తెలుసుకొని అతని గురించి ఎంక్వైరీ చేయగా ఈ ఇద్దరి వ్యవహారం మొత్తం పోలీసులకు తెలిసిపోయింది. దీంతో పోలీసులు మోహన్ అని ఆమె ప్రియుడు రాజాని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో తామిద్దరి ఎఫ్ఐఆర్ గురించి పూసగుచ్చినట్లు వారు పోలీసులకు చెప్పారు. తమ ఎఫ్ఐఆర్ కి తన భర్త వ్యతిరేకించాడని, అందుకే అతన్ని కిరాయి రౌడీలతో చంపించేశామని చెప్పారిద్దరు. దీంతో ఈ ప్రేమికులిద్దరితో పాటు పోలీసులు ఆ 4 రౌడీలను కూడా టోటల్ గా 6గురిని అరెస్టు చేశారు. అలా తనపై మోజుపడిన తన భర్త ఫ్రెండ్ మేనేజర్ తో చేతులు కలిపిన మోహన చివరికి ఏ బంధమో ఎవరికి చెప్పుకోలేని తన అక్రమ బంధం కోసం తన భర్తనే చంపేసింది. ఇలాంటి అక్రమ బంధాల ఉచ్చులో పడి హత్యలు చేసి ఎంతో మంది జైలు పాలవుతున్నారని ఎన్ని స్టోరీలు చేసి చెప్పినా వాటిని చూసి కొందరు కూడా మారటం లేదు. ఆవేశంతో హత్యలు చేసేసి జీవితాలను నాశనం చేసుకుంటూనే ఉన్నారు కొందరు. ఇక ఇలాంటి వాళ్లకు జైల్లోనే జ్ఞానోదయం అవుతుందేమో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.